టాలీవుడ్ హిస్టరీలో క్లాసిక్‌గా నిలిచిన చిత్రం 'గుండమ్మ కథ'. సీనియర్స్ అయిన ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, జమున గారు, సావిత్రి గారు లాంటి మహా నటీనటులు నటించిన ఈ చిత్రం ఇప్పటికీ ఒక క్లాసిక్ అని చెప్పొచ్చు. కమలాకర్ర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో 1962లో విజయవాహిని సంస్థ నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని 'గుండమ్మ కథ 2' తీయాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. గతంలో బాలకృష్ణ, నాగార్జునతో ఈ చిత్రం రీమేక్ చేయాలని చూశారు కానీ అప్పుడు అది సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్, నాగచైతన్యతో 'గుండమ్మ కథ' రీమేక్ చేయాలని భావిస్తున్నారట. 'గుండమ్మ కథ' ఒక క్లాసిక్ సినిమా. ఇలాంటి చిత్రాన్ని రీమేక్ చేస్తే ఖచ్చితంగా న్యాయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తరహా కథలను ఎంచుకోవాలంటే ఒక సాహసం అని చెప్పాలి. ఇక 'గుండమ్మ కథ' రీమేక్ చేయాలని ఎన్టీఆర్, నాగచైతన్య ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇలాంటి క్లాసిక్ చిత్రాన్ని అనుకున్న స్థాయిలో తీసే దర్శకుడు లేకపోవడంతో ఈ చిత్రం ముందుకు సాగలేదు. కానీ ఇప్పుడు నాగ్ అశ్విన్ రూపంలో ఒక మంచి దర్శకుడు దొరికాడు. సావిత్రి గారి బయోపిక్ ని మహానటిగా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ కాలం నాటి పాత్రలను, విజువల్స్ ను మహానటిలో కళ్ళ కట్టినట్టుగా నాగ్ అశ్విన్ చూపించాడు. దాంతో ఇప్పుడు 'గుండమ్మ కథ 2'ను తీసుకువచ్చే సమాచారం మనకు తెలుస్తుంది. మేకర్స్ కూడా ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాగచైతన్య, ఎన్టీఆర్లతో 'గుండమ్మ కథ' రీమేక్ చేస్తే ఖచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఫ్యామిలీ చిత్రాలకు, ఎంటర్టైన్మెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి 'గుండమ్మ కథ'ను ఎన్టీఆర్, నాగచైతన్య రీమేక్ చేస్తే ఖచ్చితంగా 1000 కోట్ల బొమ్మ అయ్యే అవకాశం ఉంది. అప్పట్లో షేక్స్పియర్ రాసిన 'ది టేమింగ్ ఆఫ్ ది షూ' అనే నాటకంలోని కొన్ని పాత్రల చిత్రణను వాడుకుంటూ తెలుగు సాంప్రదాయం ప్రకారం కొన్ని మార్పులు చేశారు. అప్పటిదాకా పౌరాణిక చిత్రాలకి దర్శకత్వాన్ని వహించిన కామేశ్వరరావు ఈ సినిమాతో మొదటిసారిగా సాంఘిక చిత్రాన్ని తీశారు. అప్పట్లో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్. కానీ 'గుండమ్మ కథ' అని సూర్యకాంతం పాత్ర పేరు మీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యమని విశ్లేషకులు ప్రస్తావిస్తారు. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి విజయాన్ని సమకూర్చాయి. గుండమ్మ అంటే సూర్యకాంతం భర్త చనిపోయిన ఇల్లాలు. ఆమెకు గయ్యాలిగా ఊళ్ళో పేరుంటుంది. ఆమె సవతి కూతురు లక్ష్మి అంటే సావిత్రి, స్వంత కూతురు సరోజ అంటే జమున, కొడుకు హరనాథ్ ఉంటారు. ఇంటి చాకిరి మొత్తం లక్ష్మి మీద పడితే సరోజ మాత్రం ఏ పని పాటలు రాకుండా పెంకిగా తయారవుతుంది. లక్ష్మికి ఎవరైనా వెనక ముందు లేని పనివాడిని ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లో శాశ్వతంగా ఇద్దరిని పనివాళ్ళుగా ఉంచాలని, సరోజకు బాగా డబ్బున్న చదువుకున్న వ్యక్తినిచ్చి పెళ్లి చేసి ఇలారికం తెచ్చుకోవాలని గుండమ్మ ఆలోచన. సరోజకు గుండమ్మ పెళ్లి చేయాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె తమ్ముడు వరుసయ్యే గంటయ్య అంటే రమణారెడ్డి పెళ్లి చెరగొడుతూ ఉంటాడు. ఎలాగైనా హత్య చేసి జైల్లో ఉన్న తన కొడుకు అంటే రాజనాల విడుదలయ్యాక అతనికిచ్చి చేయాలని అతని పథకం. ఇలాంటి సమయంలో జమీందారు రామభద్రయ్య అంటే ఎస్వి రంగారావు గారి ఇద్దరు కొడుకులకు గుండమ్మ ఇద్దరు కూతుళ్లనిచ్చి పెళ్లి చేయవచ్చునని సంబంధం వస్తుంది. రామభద్రయ్య చనిపోయిన అతని స్నేహితుడి కుటుంబమేనని తెలియడంతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చి పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. లక్ష్మిని పెద్ద కొడుక్కి చేసుకోవాలంటే గుండమ్మ ఒప్పుకోదని, మరొక వైపు సరోజకున్న పెంకితనం, బద్ధకం, తల్లి పెంపకం లోపం వల్ల వచ్చినవేనని, పిల్ల మాత్రం మంచిదేనని అంచున వేస్తాడు. ఇలా ఇద్దరు తన కొడుకులకు సరిపోయే పెళ్లి కూతుర్లే అయినా కూడా గుండమ్మ గయ్యాలి, ఈ పెళ్లిలు పడనివ్వరనే ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్ అంటే ఎన్టీ రామారావు, రాజా అంటే అక్కినేని నాగేశ్వరరావులను పిలిచి పరిస్థితులు వివరిస్తారు. పథకం ప్రకారం పెద్ద కొడుకు ఆంజనేయ ప్రసాద్ అంజుగా, గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరి లక్ష్మిని మంచి మనసున్న వాడిగా ఆకర్షిస్తాడు. రాజా ఆస్తిపరుడేనని రామభద్రయ్య కొడుకుని అంజి ద్వారా తెలియడంతో గుండమ్మ పెళ్లికి అంగీకరిస్తుంది. ఇక ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎలా పెళ్లి చేసుకున్నారన్నది కథ. ఈ చిత్రాన్ని నేటితరం ప్రేక్షకులకు అందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ చిత్రాలను నిర్మించే వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఎన్టీఆర్, నాగచైతన్యతో 'గుండమ్మ కథ' రీమేక్ చేయాలని ఆయన మనసులో కూడా ఉందంట. ఇక ఎన్టీఆర్ కూడా వరుసగా కమర్షియల్ చిత్రాలు, మాస్ చిత్రాలనే చేస్తున్నారు. ఈ సమయంలో 'గుండమ్మ కథ' లాంటి క్లాసిక్ సినిమా చేస్తే ప్రేక్షకులకు ఫ్రెష్ గా ఉంటుందని చాలా కాలం నుండి ఆలోచిస్తున్నాడు. ఇక నాగ్ అశ్విన్ కూడా 'కల్కి 2' తర్వాత 'గుండమ్మ కథ' రీమేక్ దృష్టి పెడతారని తెలుస్తుంది. మహానటి 'కల్కి' చిత్రాలతో అద్భుతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ 'గుండమ్మ కథ 2'ను చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. మరి మేకర్స్ ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ మాత్రం ఈ చిత్రాన్ని ఎన్టీఆర్, నాగచైతన్య రీమేక్ చేయాలని కోరుకుంటున్నారు. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా 'గుండమ్మ కథ 2' తెర మీదకి వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.